హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా వృశ్చిక రాశిలో జన్మించిన మీ జీవితంలో ఒక దివ్యమైన శక్తి ప్రవేశించిందని, ఆ శక్తి మీ ఇంట్లోనే సంచరిస్తుందని మీకు తెలియజేయడానికి నేను వచ్చాను. అవునండి, మీరు విన్నది అక్షరాల నిజం. మీ ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది. ఆ దేవత యొక్క కరుణా కటాక్షాలు ఎన్నో సంవత్సరాలుగా మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ప్రసరిస్తూనే ఉన్నాయి. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, మీరు ఏమాత్రం ఆ దేవతను గుర్తించలేకపోయారు. ఆ శక్తి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తుంది. ఎన్నో గండాల నుంచి, ఎన్నో ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చింది. మీరు ఊహించని ఆపదల నుంచి మిమ్మల్ని సురక్షితంగా బయటపడేసింది. అయినా మీరు ఆ తల్లిని గమనించలేదు. ఆమె ఉనికిని అర్థం చేసుకోలేదు. కానీ ఇక ఆలస్యం చేయకండి. రాబోయే 2 రోజుల్లో మీరు మీ జీవితంలోని 3 పెద్ద శుభవార్తలను వినబోతున్నారు. ఈ శుభవార్తలు మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చివేయబోతున్నాయి. మీరు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలు, పడిన బాధలకు, కార్చిన కన్నీళ్లకు చరమగీతం పాడబోతున్నాయి. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే. మీరు ఏ పనిలో ఉన్నా, ఎంత ముఖ్యమైన సమావేశంలో ఉన్నా, వాటన్నింటినీ ఒక క్షణం పక్కన పెట్టేసి ఈ మాటలను శ్రద్ధ పెట్టి, మనసు పెట్టి వినండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ప్రతి పదాన్ని జాగ్రత్తగా ఆలకించండి. అప్పుడే మీ ఇంట్లో తిరుగుతున్న ఆ దేవత ఎవరు? ఆ దేవత మీ నుంచి ఏం ఆశిస్తుంది? మీరు ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలి? మీకు రాబోతున్న ఆ 3 అద్భుతమైన శుభవార్తలు ఏంటి? రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతాయి. వీడియోని చివరి వరకు చూసిన వారికి మాత్రమే వారి జీవితంలో ఎలాంటి అదృష్టం తలుపు తట్టబోతుందో, ఎలాంటి అద్భుతమైన మలుపులు రాబోతున్నాయో సంపూర్ణంగా అవగతమవుతుంది. అసలు విషయంలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని, ఆల్ అప్డేట్స్ని నొక్కండి. అప్పుడే మీ రాశి గురించి పెట్టే ప్రతి అమూల్యమైన వీడియో మీకు నేరుగా వచ్చి చేరుతుంది. అలాగే అలాగే ఆ పరమేశ్వరుడి మీద నమ్మకంతో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీ సంకల్పం తప్పక నెరవేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మనం వృశ్చిక రాశి వారి నక్షత్రాల గురించి, వారి స్వభావం గురించి లోతుగా తెలుసుకోవాలి. విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు, అలాగే అనురాధ నక్షత్రంలోని 4 పాదాలలో జన్మించిన వారు మరియు జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ నక్షత్రాల కలయిక వృశ్చిక రాశి వారికి ఒక విలక్షణమైన వ్యక్తిత్వాన్ని ప్రసాదిస్తుంది. వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియదు. ఎందుకంటే మిమ్మల్ని అర్థం చేసుకోవడం అంటే ప్రశాంతంగా కనిపించే ఒక మహాసముద్రం లోతుల్లోకి ప్రయాణించడం లాంటిది. పైకి అంతా నిశ్శబ్దంగా, గంభీరంగా ఉన్న సముద్రంలా కనిపిస్తారు. కానీ లోపల ఎన్నో రహస్యాలు, ఎన్నో ఆటుపోట్లు, ఊహకందని శక్తి దాగి ఉంటాయి. ఈ అద్భుతమైన వృశ్చిక రాశికి అధిపతి కుజుడు లేదా అంగారకుడు. ఈయన గ్రహాల సేనాధిపతి. ధైర్యానికి, పరాక్రమానికి, శక్తికి ప్రతీక. రాశిచక్రంలో వృశ్చిక రాశి 8వ స్థానంలో ఉంటుంది. ఇది రహస్యాలకు, పరివర్తనకు, ఆయుస్సుకు సంబంధించిన స్థానం. అందుకే వీరి జీవితం ఎన్నో రహస్యమైన మలుపులతో, నాటకీయమైన పరిణామాలతో నిండి ఉంటుంది. లక్షణరీత్యా ఈ వృశ్చిక రాశి ఒక స్థిర రాశి. అనగా ఈ రాశిలో జన్మించిన వారు అంచనాలు, వారి నిర్ణయాలు చాలా ఖచ్చితంగా, బలంగా ఉంటాయి. ఒకసారి ఒక మాట ఇస్తే, ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. గాలివాటానికి మాటలు మార్చే ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు దాదాపుగా కనిపించదు. ఇది వారి గొప్ప లక్షణం. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని, అయస్కాంతం లాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారి కళ్ళల్లో ఒక తెలియని లోతు, ఒక శక్తి దాగి ఉంటాయి. చూడ్డానికి అందంగా, గంభీరంగా ఉండటమే కాదు, వారి ప్రవర్తనలో ఒక విధమైన అధికారం, నమ్మకం కనిపిస్తాయి. ఇతరులు వీరిని చూడగానే ఆకర్షితులవుతారు.
తమ కష్టాలను, తమ బాధలను వీరితో పంచుకోవడానికి వెనుకాడరు. ఈ రాశివారు స్నేహానికి ప్రాణమిస్తారు. నిజమైన మిత్రత్వాన్ని ఎంతగానో కోరుకుంటారు. ఒకరిని మిత్రుడిగా అంగీకరిస్తే వారి కోసం ఎంతవరకైనా సిద్ధపడతారు. ప్రతి విషయాన్ని చాలా చాకచక్యంగా లోతుగా ఆలోచించి ఎంతో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. వీరి ఆలోచన విధానం చాలా వ్యూహాత్మకంగా ఉంటుంది. ఇంతటి అద్భుతమైన లక్షణాలు, అపారమైన దైవానుగ్రహం మీ సొంతమైనప్పటికీ మీ జీవితం ఎప్పుడు పూలపానుపులా సాగలేదు. బహుశా మీ అంత కష్టాలు, మీ అంత మానసిక వేదన, మీ అంత పరీక్షలు ఈ భూమి మీద మరెవరూ ఎదుర్కొని ఉండరేమో. జీవితం మిమ్మల్ని నిత్యం ఒక అగ్ని పరీక్షకు గురి చేస్తూనే ఉంటుంది. ప్రతి అడుగులో, ప్రతి మలుపులో మిమ్మల్ని పరీక్షిస్తూనే ఉంటుంది. కానీ మీరు ఒక నిజాన్ని గ్రహించాలి. ఈ కష్టాలన్నీ మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మిమ్మల్ని ఒక ముడి వజ్రంలా నానబెట్టి అత్యంత ప్రకాశవంతంగా తీర్చిదిద్దడానికే ఈ పరీక్షలన్నీ అని మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి దెబ్బ మిమ్మల్ని మరింత బలవంతులుగా మారుస్తుంది. మీ రాశి చిహ్నం తేలు. ఆ తేలు తనను తాను రక్షించుకోవడానికి తప్ప అనవసరంగా ఎవరిని ఏమీ చేయదు. కానీ తన జోలికి వస్తే మాత్రం, తన ఉనికికే ప్రమాదం వస్తే మాత్రం తన కొండి దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తుంది. మీ వ్యక్తిత్వం కూడా అచ్చం అలాంటిదే. మీరు అనవసరంగా ఎవరి జోలికి వెళ్ళరు, ఎవరిని ఇబ్బంది పెట్టరు. కానీ మిమ్మల్ని తక్కువ అంచనా వేసి మీకు హాని చేయాలని చూస్తే మాత్రం మీలోని అసలైన శక్తి ఏమిటో ప్రపంచానికి పరిచయం చేస్తారు. సాధారణంగా మీ స్వరూపం, మీ రూపురేఖలు చూస్తేనే మీలో ఏదో తెలియని ఆకర్షణ, ఒక అయస్కాంత శక్తి ఉన్నాయని అవతల వారికి ఇట్లే తెలిసిపోతుంది. మీ కళ్ళు చాలా శక్తివంతమైనవి. మీరు సూటిగా ఎవరినైనా చూస్తే వారి మనసులోని మాటలను చదివేస్తున్నారా అన్నంత తీవ్రంగా, లోతుగా మీ చూపులు ఉంటాయి. ఆ చూపుల వెనుక ఉన్న భావాన్ని అంచనా వేయడం ఎవరి తరమూ కాదు. మీలో ఒక రకమైన రాజసం, గంభీరత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. అలాగే ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు తమ మనసులో ఉన్న భావాలను అంత తేలిగ్గా బయటపెట్టరు. వారి లోపల భావోద్వేగాలు సముద్రమే ఉంటుంది. కానీ పైకి మాత్రం ఎంతో నిశ్చలంగా, గంభీరంగా కనిపిస్తారు. కానీ ఇతరుల విషయాలను అత్యంత గోప్యంగా ఉంచుతారు. అందుకే మీరు నమ్మకమైన స్నేహితులుగా ఉంటారు. గూఢచర్యానికి, పరిశోధనకు, సమాచార సేకరణకు వీరు విలక్షణమైన పద్ధతులు అవలంబిస్తారు. వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం దాదాపు అసాధ్యం. ఇతరులు చెప్పే విషయాలలో ఏది నిజం, ఏది అబద్ధం వీరు చాలా తేలిగ్గా గ్రహించగలరు. వారి అంతర్దృష్టి అంత పదునుగా ఉంటుంది. సిద్ధాంతాలు, నమ్మకాలు రోజుకు ఒకసారి మార్చుకునే సంచల మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు. జీవితంలో అత్యున్నత స్థితికి రావడానికి, అనుకున్నది సాధించడానికి వీరు చాలా కష్టపడతారు. అహోరాత్రులు శ్రమిస్తారు. వీరికి మంచితనం, పట్టుదల అధిక మోతాదులో ఉంటాయి. కానీ వీరికి ఉన్న ఒకే ఒక్క బలహీనత, వారికి చాలా అంటే చాలా కోపమని చెప్పుకోవాలి. ఆ కోపం ఒక అగ్నిపర్వతంలా ఒక్కసారిగా బద్దలవుతుంది. ఈ కోపం ఒక్కసారిగా ఈ కోపం వలన అనేక మంది వీరికి శత్రువులు అవుతారు. ఎన్నో మంచి సంబంధాలను కూడా దూరం చేసుకుంటారు. కానీ వీరి కోపం వచ్చిన వెంటనే వేగంగా కాసేపటికే చల్లారిపోతుంది. ఎక్కువసేపు మనసులో పెట్టుకోరు. వీరు ఎంత మంచివారో, మీ మనసు వెన్నెల ఎంత సున్నితమైనదో చుట్టుప్రక్కల ఉన్నవారికి ప్రపంచం మీ పట్ల అంత కఠినంగా ఉంటుంది. ఎవరైతే నా వాళ్ళు, నా ప్రాణం, నా సర్వస్వం అని గుండెల్లో పెట్టుకొని పూజిస్తారో సరిగా వాళ్ళ చేతుల్లోనే మీరు ఘోరంగా మోసపోతారు. తీవ్రమైన అవమానాలు గురవుతారు. మీరు జీవితంలో పుస్తకాల ద్వారా, గురువుల ద్వారా నేర్చుకున్న పాఠాల కన్నా మీరు ప్రాణంగా నమ్మిన మనుషులు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ. ప్రతి గుణపాఠం మిమ్మల్ని మరింత జాగ్రత్త పరుస్తుంది, మరింత పరిణితి చెందిన వారిగా మారుస్తుంది. ఎన్నోసార్లు కింద పడ్డారు, ఊహించని దారుణమైన దెబ్బలు తిన్నారు, నమ్మిన వాళ్ళే మిమ్మల్ని వెన్నుపోట్లు పొడిచారు. అయినా ప్రతి దెబ్బ మిమ్మల్ని మరింత దృఢంగా, మరింత శక్తివంతంగా మార్చేసింది తప్ప మిమ్మల్ని నాశనం చేయలేకపోయింది. మీరు పడిన కష్టాలు, మీరు అనుభవించిన నరకం మిమ్మల్ని రాడు తేల్చాయి. జీవితం యొక్క అసలైన ముఖ చిత్రాన్ని, మనుషుల నిజస్వరూపాలను మీకు అనుభవాలు చూపించాయి. ఇప్పుడు మిమ్మల్ని మానసికంగా పడగొట్టడం ఎవరితరం కాదు. మీరు మరింత తేజస్సుతో పైకి లేస్తారు. ఇక అసలు విషయానికి వద్దాం. వృశ్చిక రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఒక దేవత అనుగ్రహం అనేది బలంగా ఉంది.
కానీ మీరు ఆమెను గుర్తించట్లేదు. ఆమె ఉనికిని పట్టించుకోవట్లేదు. మీరు ఒకవేళ గమనించకపోతే గత 5 సంవత్సరాల కాలాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని పెద్ద ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో, వెంట్రుక వాసిలో తప్పి ఉంటాయి. దానికి కారణం ఎవరో కాదు. అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఆ కరుణ అనేది కలిగింది. ఎందుకంటే ఆ దేవత, ఆ తల్లి ఎప్పుడూ మిమ్మల్ని ఒక కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంది. కాబట్టి మీరు చాలాసార్లు చూసే ఉంటారు. కొన్ని పనులు మిమ్మల్ని పూర్తిగా ఇబ్బందుల్లోకి నెట్టేసే సమయంలో చివరి నిమిషంలో మీరు త్రుటిలో తప్పించుకొని బయటపడతారు. పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న గాయాలతో సురక్షితంగా బయటపడుతూ ఉంటారు. ఇవన్నీ ఏమి సూచిస్తున్నాయి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుంది అని అర్థం. అసలు ఆ దేవత ఎవరు? ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది? అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరు? ఇవన్నీ కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి, ప్రతి వంశానికి ఒక కులదైవం అనేది ఉంటుంది. ఆ కులదైవమే మనల్ని కష్టాల నుంచి కాపాడే మొదటి దైవం. కానీ ఈ ఆధునిక కాలంలో, ఈ హడావిడి జీవితంలో చాలామందికి వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా అవగాహన అనేది ఉండటం లేదు. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు, మన తాత ముత్తాతలు మనకి చాలా చక్కగా కులదైవం యొక్క ప్రాముఖ్యతను చెప్పేవారు. మన ఊర్లో మన వంశం ఎక్కడైతే ఉండేదో అక్కడ ఆ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ, లేదా ఒక మందిరం కానీ, కనీసం ఒక చెట్టు కింద ప్రతిష్ఠ అయినా ఉండేది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ నగర జీవితానికి అలవాటు పడి తమ మూలాలను, తమ సాంప్రదాయాలను మర్చిపోతున్నారు. అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఎటువంటి ఆధ్యాత్మిక విషయాలను అసలు పట్టించుకోవట్లేదు. కానీ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. మీరు మీ మూలాలను ఎంత గౌరవిస్తే ఆ దైవశక్తి మిమ్మల్ని అంతగా ఆశీర్వదిస్తుంది. మీరు ఎప్పుడు మీ కులదైవాన్ని మంచిగా ఆరాధించుకోవాలి. ఇకప్పటి వరకు అయితే ఈ వృశ్చిక రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవటం జరిగింది. జ్యోతిష శాస్త్రం ప్రకారం 12 రాసుల్లోకి చూసుకున్నట్లయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక పరంగా, మానసిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశి వారే అని మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా, మోసపోయినట్లుగా బహుశా ఏ రాశివారు నష్టపోలేదు. కానీ వీరు ఇంకా నష్టం నుంచి, ఆ బాధల నుంచి పూర్తిగా తేరుకోలేకపోయారు అనేది కూడా మనం గమనించవచ్చు. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి మన కులదైవాన్ని మర్చిపోవటం, వారికి చేయవలసిన సేవలను విస్మరించడం. కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు తెలియకుండానే జీవితంలో చాలా రకాలైనటువంటి సమస్యలు, అడ్డంకులు క్రియేట్ అవుతాయి. ఆ సమస్యలకు అసలు కారణం అనేది తెలియక ఎన్నో పూజలు, వ్రతాలు చేసినా ఫలితం లేదని సతమతమవుతూ ఉంటాము. ఎందుకు మనకే ఎప్పుడు ఇలా జరుగుతుంది, ఈ విధంగా జరుగుతుంది అని తీవ్రమైన ఆలోచనల్లో పడిపోతూ ఉంటాము. కాబట్టి మీరు వెంటనే చేయాల్సిన పని మీ ఇంట్లో ఉన్న పెద్దవారిని, అంటే మీ తల్లిదండ్రులు, తాతయ్య, నానమ్మలను అడిగి తెలుసుకోండి. మీ కులదైవం ఎవరు అని అడగండి. ఆ కులదైవాన్ని మీకు కుదిరితే వారి విగ్రహాన్ని కానీ, లేదంటే ఫోటోని కానీ ఇంట్లో భక్తితో తీసుకొని రండి. అలా విగ్రహం, పటం తీసుకురావడం కుదరదు అనుకుంటే మాత్రం కనీసం మీ కులదైవం పేరేంటి, ఆ దైవం ఎవరు అనేది స్పష్టంగా తెలుసుకుని నిత్యం ఉదయం, సాయంత్రం ఆ తల్లిని లేదా తండ్రిని ఉదయం లేవగానే స్మరించుకుంటూ మీకు తెలిసిన రీతిలో ఆ దేవతను మీరు పూజించుకుంటూ, ఆరాధించుకుంటూ ఉండాలి. ఇలా రోజు చేయటం వలన మీకు ఆ దేవత కటాక్షం అనేది రెట్టింపు అవుతుంది. మీకు ఆ దైవానికి మధ్య ఉన్న బంధం బలపడుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక ముఖ్యమైన పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని, ఒక మంచి రోజు చూసుకొని, మీ పెద్దవాళ్ళతో, కుటుంబ సభ్యులతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని మీ ఇంట్లో పూజా మందిరంలో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించుకోవాలి. మీరు ఎంత పెద్ద నగరాల్లో ఉన్నా సరే, ఎన్ని పనుల్లో బిజీగా ఉన్నా సరే, దైవం ముందు అవేమీ లెక్కలోకి రావు. మనకి ఏది కావాలన్నా, ఏది దక్కాలన్నా ఆ దైవం అనుగ్రహం లేనిదే మనం పొందలేము. కాబట్టి ఖచ్చితంగా వృశ్చిక రాశి వారు తమ కులదైవానికి సంబంధించిన ఎటువంటి పని అయినా సరే నిర్లక్ష్యం చేయటం అసలు మంచిది కాదు. కాబట్టి దయచేసి మీ కులదైవం గురించి మీ పెద్దవారిని అడిగి తెలుసుకొని ఖచ్చితంగా ప్రతిష్ఠించుకోండి, ఆరాధించుకోవాలి. ఏ విధమైన నైవేద్యాలు సమర్పించాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో దైవాన్ని స్థాపించుకోండి.
వీలైతే మీ కులదేవత ఎవరో కామెంట్ రూపంలో తెలియజేయండి. తద్వారా ఆ తల్లి నామాన్ని మరింతమంది స్మరించుకుంటారు. అలాగే మీరు తక్షణమే ఆచరించాల్సిన మొదటి పని ఏంటంటే, మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని చేసే ముందు ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకండి. ఎందుకంటే మీది చాలా మంచి మనసు. మీరెప్పుడూ కూడా వీళ్ళు నా వాళ్ళు, నా వాళ్ళు అని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పనిని, ప్రతి ఒక్క రహస్యాన్ని కూడా అందరితో ఓపెన్‌గా చెప్పేస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారు ఇలా ఎప్పుడు చూసినా కూడా మీరు ఒక పని కోసం ఎంతో శ్రమ పడుతూ ఉంటారు. రేయింబవళ్ళు కష్టపడతారు. అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా, అంకితభావంతో చేస్తూ ఉంటారు. కానీ చివరి నిమిషంలో అంతా పూర్తయింది అనుకున్న సమయంలో ఇక విఫలమవుతుంది. దీనికి కారణం మీరు మీది మంచి మనసు. అందరినీ నమ్మి ఓపెన్‌గా అన్నీ చెప్పేయటం. ఇప్పుడు కూడా మీరు ఏ పనైనా చేయాలనుకుంటే దయచేసి మీరు ఎవరికీ చెప్పకుండా దాన్ని పూర్తి శ్రద్ధతో ఎంతో కష్టపడి పని చేయండి. అలాగే మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని, మీ ఇష్టదైవం మీద, మీ కులదైవం మీద పూర్తి నమ్మకం పెట్టుకొని, మీ పని మీరు మౌనంగా చేసుకోండి. ఆ పని విజయవంతమైన తర్వాత అప్పుడు మీ పక్కవారికి, మీ బంధువులకి చెప్పి చూడండి. ఒకసారి ఈ చిన్న సూత్రాన్ని పాటించి చూడండి. మీకు ఆ తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి దిష్టి దోషాలు లేకుండా ఎంతో ప్రశాంతంగా మీ పని అనేది పూర్తవుతుంది. విజయం మిమ్మల్ని వరిస్తుంది. వృశ్చిక రాశి వారు ఎంతో కష్టపడి పనిచేస్తారు. పుట్టుకతోనే ప్రతిభావంతులుగా ఉంటారు. వృత్తి జీవితంలో వీరు అంకితభావంతో, నిజాయితీతో పనిచేస్తారు. ఏదైనా ఒక పనిని మొదలు పెడితే దాన్ని చివరి వరకు పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. వారి ఏకాగ్రత, వారి పట్టుదల అమోఘం. కానీ మీకు మీ చుట్టుప్రక్కల ఉన్న వారి నుంచి, పక్క నుంచి, ఇలా బంధువుల నుంచి కానీ సరైన సపోర్ట్ అనేది దొరకదు. మీకు కానీ కాస్తంత ప్రోత్సాహం, కాస్తంత సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు ఆకాశమే హద్దుగా ఎదుగుతారు. అద్భుతాలు సృష్టిస్తారు. కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వలన చాలా సందర్భాల్లో ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. నిరాశకు గురవుతారు. అయితే ఇక మీదట మీరు ఆ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ రాశిలో గ్రహాలు, స్థితిగతులు ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. మీరు ఇన్ని రోజులు పడిన కష్టానికి తగినట్లుగా రెట్టింపు ఫలితం అనేది మీకు త్వరలో దొరకబోతుంది. ఇప్పటిదాకా మీరు చేసిన మంచి పనులు, మీ మంచి గుణం మీకు పుణ్యఫలంగా మారి తిరిగి రాబోతుంది. ఇక ఇక్కడి నుంచి మీ కర్మఫలాలు ఏవైతే మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి ఆ భగవంతుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా శుభ ఫలితాలుగా రాబోతున్నాయి. అలాగే మరో 2 రోజుల్లో మీకు రాబోతున్న అతిపెద్ద శుభవార్తల్లో మొదటిది ఏంటంటే, ఎవరైతే వివాహం కోసం, మంచి సంబంధాల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారికి అనుకోకుండా ఊహించని విధంగా మరింత మంచి సంబంధాలైతే కుదురుతాయి. కుటుంబ జీవితంలో ఇప్పటివరకు ఉన్న కలహాలు, మనస్పర్ధలు, అపార్థాలు గాలికి కొట్టుకుపోయిన మేఘాల్లాగా వీడిపోతాయి. మీ ఇంట్లో ఎంత ప్రశాంతమైన, ఆనందకరమైన, సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ మాటకు, మీ సలహాలకు, మీ నిర్ణయాలకు కుటుంబంలో విలువ, గౌరవం అమాంతం పెరుగుతాయి. అలాగే ఉద్యోగం కోసం ఎవరైతే తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి వారి అర్హతకు మించిన మంచి స్థాయిలో, మంచి జీతంతో కూడిన ఉద్యోగం అనేది లభిస్తుంది. ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలి అంటే, సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా ఒక మంచి వాహనం కొనాలి అని ఎప్పటినుంచో అనుకుంటున్నారో ఆ కోరికలన్నీ కూడా తీరిపోయే శుభ సమయం ఆసన్నమైంది. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకొని విదేశాల్లో ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తున్నారో ఈ సమయంలో మీకు గ్రహ సంచారం అనుకూలించి మంచి ఫలితాలు రావటం ప్రారంభమవుతాయి. ఇక మీ ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాల్లో అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నుంచి మీకు కాస్త ఆరోగ్యం అప్ అండ్ డౌన్గా ఉంటుంది. అంటే మీరు పెద్దగా భయపడాల్సిన, గాబరా పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ప్రాణాంతకమైన పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు. కానీ ఎక్కువగా చిరాగ్గా ఉండేలాగా చేస్తూ ఉంటాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అంటే తలనొప్పి, కడుపు నొప్పి, నీరసం వంటివి ఒకదాని తర్వాత మరొకటి వస్తూ ఉంటే మనకి చాలా చిరాగ్గా ఉంటుంది కదండి. అలాంటి సమస్యలు మిమ్మల్ని కొంతకాలం పాటు వేధించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త అవసరం. వృశ్చిక రాశి వారు ఆహారం మీద, అలాగే రోజు మీరు చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉందో దాని మీద మీరు కొంచెం ఏకాగ్రత అయితే పెట్టండి. బయట ఆహారాన్ని, హెవీ ఫుడ్ను, జంక్ ఫుడ్ను కంప్లీట్గా మీరు అవాయిడ్ చేయండి. మేము చెప్పిన విధంగా ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
మీ ఆరోగ్యం కూడా చాలా మంచిగా దృఢంగా ఉంటుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు చాలా బలంగా కనిపిస్తూ ఉన్నాయి. వివాహం, సంతానం కోసం, గృహప్రవేశం వంటి వేడుకలతో మీ ఇల్లు బంధుమిత్రులతో సంతోషాలతో కలకల్లాడుతుంది. సమాజంలో మీ కుటుంబం యొక్క కీర్తి ప్రతిష్టలు నిముడింపు చేస్తాయి. కుటుంబ సభ్యులతో మీరు కలిసి విహారయాత్రలకు, పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తారు. ఈ ప్రయాణాలు మీ మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలపరుస్తాయి, మీకు మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి. చాలా కాలంగా కలవని పాత స్నేహితులు, దూర బంధువులు కలుసుకోవడం ద్వారా మీ సామాజిక జీవితం మరింత ఉత్సాహంగా, ఆనందంగా మారుతుంది. ఇక సంతానం విషయంలో మీరు ఖచ్చితంగా ఒక తీయని శుభవార్త వింటారు. పిల్లల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న దంపతులు ఇక త్వరలోనే పసిపాపల నవ్వులు వికసించబోతున్నాయి. మీ చిరకాల స్వప్నం నెరవేరబోతుంది. ఆనందంలో మీరు, మీ కుటుంబ సభ్యులు తడిసి ముద్దవుతారు. ఇప్పటికే సంతానం ఉన్నవారికి వారి పిల్లల ఎదుగుదల చూసి ఎంతో గర్వపడతారు. మీ పిల్లలు చదువుల్లో, ఆటపాటల్లో, ఇతర కళల్లో అద్భుతమైన ప్రతిభను కనపరుస్తారు. వారి విజయాలు సమాజంలో మీకు గొప్ప పేరును, గౌరవాన్ని తెచ్చిపెడతాయి. వృశ్చిక రాశి వారు ఇక నుంచి మీరు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు ప్రతి ఒక్క విషయంలోనూ చాలా మంచి జరగబోతుంది. మీరు చేయాల్సిందల్లా కేవలం మీ కులదైవాన్ని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. మీ కులదైవానికి ప్రతిరోజు దీపం, ధూపం, నైవేద్యం సమర్పించండి. ఆ దేవతను ఆనందపరచండి. ఇక తద్వారా మీ జీవితం ఊహించని విధంగా ఇట్టే మారిపోతుంది. అలాగే మీకు వీలైనంతలో పేదవారికి, అవసరంలో ఉన్న వారికి దాన ధర్మాలు చేయండి. అన్నదానం, వస్త్రదానం, ఇలా ధనరూపేణ అనాథలకు, వృద్ధులకు మీకు చేతనైనంత సహాయం చేయండి. తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్యఫలాన్ని పొందుతారు. మీ కష్టాలు తొలగిపోతాయి. వృశ్చిక రాశి వారు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మీ ఇంట్లో పూజా మందిరంలో దీపారాధన చేసి కనీసం ఒక 5 నిమిషాలైనా ప్రశాంతంగా కూర్చొని దైవ ప్రార్థన చేయండి. ఇది మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని రాకుండా చేసి సానుకూల శక్తిని, అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ను నింపుతుంది. మీకు వీలైనప్పుడల్లా, ముఖ్యంగా శనివారం నాడు కాకులకు అన్నం లేదా రొట్టె ముక్కలు పెట్టండి. ఇది శని దోషాలను, పితృదోషాలను నివారిస్తుంది. తద్వారా మీ పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి. ప్రతి మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ చాలీసా పఠించండి. ఆంజనేయ స్వామి వారి దయ ఉంటే మీకు ఎలాంటి దిష్టి, నరఘోష, శత్రు భయాలు ఉండవు. ఆయన మిమ్మల్ని అన్ని ఆపదల నుండి, కష్టాల నుండి గట్టెక్కిస్తాడు. మీకు కొండంత అండగా నిలుస్తాడు. ఆర్థిక ఇబ్బందులన్నీ అధిగమించడానికి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్రని పుష్పాలతో, ముఖ్యంగా తామర పువ్వులతో పూజ చేసి కనకదార స్తోత్రాన్ని పఠించండి. అలాగే పేదవారికి, ముఖ్యంగా మహిళలకు మీ శక్తి కొలది ఎర్రని వస్త్రాలను లేదా ఎర్రని పండ్లను దానం చేయటం సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం మీకు లభించి మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఈ వృశ్చిక రాశి వారు తరచుగా శత్రువుల నుండి, నరఘోష, కంటి దృష్టి నుండి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. దీని నివారణ ప్రతి అమావాస్య రోజున మీ ఇంటికి మీకు దిష్టి తీయించేసుకోవటం, ఇలా ఒక గుమ్మడికాయను లేదా కొబ్బరికాయను దిష్టి తీసి పగలగొట్టడం చాలా మంచిది. అలాగే నరసింహస్వామిని ఆరాధించడం, నరసింహ కవచాన్ని పఠించడం శత్రువుల పేరు నుండి, వారి కుట్రల నుండి మీకు విముక్తి లభిస్తుంది. విష్ణు సహస్రనామ పఠనం చేయటం మీకు తెలియకుండా ఉన్న గ్రహదోషాలు, ఇతర కొన్ని సమస్యలు తొలగిపోతాయి. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్య సమస్యల నుండి త్వరగా బయటపడడానికి ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయటం, ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పఠించడం మీకు చాలా మంచిది. ఇది మీలోని శక్తిని, తేజస్సును నింపుతుంది. ఈ పరిహారాలన్నీ దైవానుగ్రహాన్ని మన వైపు తిప్పుకోవడానికి, మన ప్రయత్నానికి దైవ బలాన్ని జోడించడానికి మార్గాలు మాత్రమే. వీటన్నిటికంటే ముఖ్యమైనది మీ ఆత్మవిశ్వాసం, మీ కఠోర శ్రమ. దైవానుగ్రహానికి మీ ప్రయత్నం కూడా తోడైతే మిమ్మల్ని ఆపగలిగే శక్తి ప్రపంచంలో మరేదీ లేదు. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీ బంధువులకు, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే మీ కులదైవం పేరేంటో కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.